హలో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ ఎంపీసీ వెబ్ ఆప్షన్స్. సో ఆప్షన్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకి సంబంధించి వెబ్సైట్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించి కంప్లీట్ వివరాలు చెప్తాను. వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఇంటర్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ వెబ్సైట్ అని ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ లిస్ట్లో కనుక మీ నేమ్ ఉంటే మీరు వెంటనే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. అలాగే మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కూడా అన్నీ డిలీట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, కంప్లీట్ చెప్తాను. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఇంటర్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ వెబ్సైట్. ఇఫ్ యూ ఆర్ ఇన్ ద ఎన్క్లోజ్డ్ లిస్ట్, అటెండ్ ద నియరెస్ట్ సెలెక్టెడ్ హెచ్ఎల్సి విత్ ఒరిజినల్ మార్క్స్ మెమో టు అప్డేట్ అండ్ గెట్ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్సర్సైజ్, ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్, remove all the exercised options and then visit nearest HLC to get update for eligibility. ఇక్కడ ఏం చెప్పారంటే ఈ లిస్ట్లో కనుక ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అన్నీ డిలీట్ చేసి మీ యొక్క ఇంటర్ ఒరిజినల్ మెమో తీసుకొని అక్కడికి వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అని అప్డేట్ చేసుకోండి. ఆ తర్వాత మీ వెబ్ ఆప్షన్స్ కూడా అప్డేట్ చేసుకోండి అని ఇచ్చారు. అలా అయితేనే మీకు అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా ఈ లిస్ట్లో ఉన్నారా లేదా, మీరు ఉన్నారా లేదా అని చెక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. వెంటనే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళండి, మీ యొక్క ఇది ఇంటర్ మెమో తీసుకొని వెళ్ళండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే చాలామంది మర్చిపోయి ఉంటారు. ఇందులో ఒకవేళ లిస్ట్ ఉండి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఉంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉండవు, మీకు ర్యాంక్ అనేది ఇష్యూ చేయబడదు. ఓకేనా? వెంటనే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ షేర్ చేయండి, ఎందుకంటే చాలా తక్కువ టైమే ఉన్నది కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ.